మాటి మాటికి పింగళి గారు చాలా గమ్మత్తైన పదాలు ఉపయోగిస్తారు, మనకు తెలుసు. ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క ఆహా అని ఒకళ్ళు, భలే అని ఒకళ్ళు, హాయి అని ఒకళ్ళు, ఇలాగా గమ్మత్తైన వాటిని మనకి మాయాబజార్ చూసిన వాళ్ళకి గుర్తుంటుంది. మన తక్షణ కర్తవ్యం ఏమిటి అంటూ ఉంటాడు. ప్రతిదానికి అలా మాట్లాడుతూ ఉంటాడు. ఏదైనా చేయాలంటే మన తక్షణ కర్తవ్యం ఇదే అంటాడు. చేయాలని అడగడం కూడా మన తక్షణ కర్తవ్యం ఏమిటి అడుగుతూ ఉంటారు. ఒకటి దాన్ని ఆయన మేనరిజం కింద పెట్టారు. ఇందులో అంటే గుణసుందరి కథ సినిమాలో పింగళి గారు ఈ దైవాధీనం అనే పాత్రకి గడిగిడి గిడిగిడి అంటూ ఉంటారు. ఆ పదానికి ఏం అర్థం లేదు, సరదాగా అతను పదం ఉపయోగిస్తూ ఉంటాడు. అంటూ ఒక చోట చూడండి ఎలాంటి పదం ఉపయోగిస్తారంటే, చీల్చుకో, చుట్టుకో, కాల్చుకో. అంటే ఇది ఒక చుట్టని గురించి ఉపయోగించిన పదం అనమాట. ఆ కాగితం పొగాకు ఆకు తీసుకొస్తారు కదా, చీల్చుకో, చుట్టుకో, కాల్చుకో. ఈ మూడు వింటే మనకి ఏం గుర్తొస్తుంది? కట్టే, కొట్టే, తెచ్చే కథ గుర్తుంది కదా. కట్టే, కొట్టే, తెచ్చారు, మూడు ముక్కలుగా కథ చెప్పాడు అని అంటూ ఉంటారు. వారధి కట్టారు, రావణాసురుని కొట్టారు, సీతమ్మని తెచ్చారు, అది రామాయణ కథ అని మూడు ముక్కల్లో చెప్పమంటే కట్టే, కొట్టే, తెచ్చే అంటూ ఉంటారు. అలాగా ఇందులో ఈయన చీల్చుకో, చుట్టుకో, కాల్చుకో అని పొగాకు సంబంధించిన అంటే చుట్ట కాల్చే వాళ్ళకి ఒక చిన్న సరదా అయిన పదాలని ఇచ్చారు. మహానుభావుడు పింగళి గారు మన జీవితంలో, మన రక్తంలో ఇలాగ డైజెస్ట్ అయిపోతూనే ఉంటారేమో మరి.